కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పాలనలో సాధించినటువంటి ప్రగతి ఏమీ లేదు కాబట్టి ఈ రకంగా ప్రజల మీద వారి యొక్క పాలనా వైఫల్యాల దృష్టిని మరల్చడానికి పదే 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 ప్రతిరోజు నిద్రలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నీచ రాజకీయాలకి తెగబడమే కాకుండా వారి యొక్క ఎమ్మెల్యేలను, వారి పార్టీ శ్రేణులను కూడా మీరు ప్రజల మీద ఇదే రుద్దండి అని వారి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రకంగా పాదయాత్ర అంటూ పసుపు బట్టలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీక్షకు ఉపయోగించేటువంటి పసుపు బట్టలను ఒక డ్రామా కోసం వినియోగించి దీక్ష తీసుకోకుండా దొంగ దీక్షలతో ఈరోజు పాదయాత్ర చేసి మలినం చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మలినాన్ని అపవిత్రమైనటువంటి తిరుపతి నగర వీధులని పవిత్రత కోసం శుద్ధి చేయబడినది. అంతేకాకుండా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారి నోటి వెంట ఏదైతే అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకున్నారో అది పటాపంచులు చేస్తూ లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని సిట్టు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదిక తేల్చింది అన్నటువంటి సత్యాన్ని ఆ సత్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే సాక్షాత్తు ఎమ్మెల్యేతో పలికించడం జరిగింది. ఇకనైనా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్యవహారాన్ని యావత్ కొన్ని కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశము, మత కల్లోలాలు, అదేవిధంగా మనోభావాలు దెబ్బతిని భక్తులు, హైందవ భక్తులందరూ కూడా తీవ్ర మానసిక వేదనకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ నీచ రాజకీయాల నుంచి స్వామివారికి మినహాయింపు ఇవ్వండి. మీరు మా మీద దాడులు చేయండి, మా మీద విమర్శలు చేయండి, మా మీద కేసులు పెట్టండి, మమ్మల్ని లాఠీలతో కొట్టండి, మమ్మల్ని జైలుకు పంపండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం మీ నీచ రాజకీయాల్లో వాడుకోవద్దని